ప్రజలకు సేవ చేయాల్సినటువంటి విద్యార్థులు డాక్టర్లు రోడ్డునెక్కి ఈ ప్రభుత్వాలను అడుక్కోవాల్సినటువంటి దుస్థితి వచ్చినందుకు నిజంగా చాలా బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఆయుష్ డాక్టర్లు ఇంటర్న్షిప్ ఇవ్వట్లేదనేసి విద్యార్థులంతా ఒక్క దగ్గరికి వచ్చి జేఏసీగా ఏర్పాటై వారి సమస్యలు పరిష్కరించాలని దీక్ష చేస్తున్నటువంటి యువ డాక్టర్లకు, యువ విద్యార్థులకు, వారికి మద్దతుగా వచ్చినటువంటి మేడం జ్యోత్స్న గారికి, అన్న రాకేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఎట్లయిపోయిందంటే అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరొకలాగా మాట్లాడుతాం. నేను ఇందాక తమ్ముడు మహాశ్రీ నాకు వీడియో పంపిండు. నిన్న రాత్రి 11 గంటలకు వచ్చింది నా దగ్గరికి. అన్న మీరు ఎట్లన్నా చేసి మా దీక్షకు మద్దతు తెలపాలి, మీరు వచ్చి మా దీక్షకు సంపూర్ణంగా మద్దతు తెలపాలంటే డెఫినెట్ గా ఆనాడు 2014 నుంచి 2023 వరకు మీ యొక్క న్యాయమైన డిమాండ్ కు మద్దతుగా నిలబడ్డా, ఈ రోజు కూడా ఇందిరా పార్క్ లో జరిగేటువంటి మీ డిమాండ్ కు మద్దతుగా ఉంటా అని చెప్పినా, ఇలా నాకు వేరే కార్యక్రమం ఉన్నా కూడా మీరు 11 గంటలకు వచ్చి నాకు కలిసింది కాబట్టి విద్యార్థుల పక్షాన, డాక్టర్ల పక్షాన నేను సంపూర్ణమైనటువంటి మద్దతు బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఏం అడుగుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో సంపాదించుకున్నటువంటి అక్రమ సంపాదనలో మీరు భాగం అడుగుతలేరు. హైడ్రా పేరు మీద రోజు కూలగొట్టి కమిషన్లు తీసుకుంటున్నటువంటి ఆ కమిషన్లలో ఓ 10% ఇయ్యమని అడుగుతలేరు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు దోచుకుంటున్నటువంటి దొంగ సొమ్ములు కూడా భాగం అడుగుతలేరు. మీరేం అడుగుతుండ్రు? 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సినటువంటి 15% ఈ స్టైపెండ్ స్కాలర్షిప్ పెంచమని న్యాయమైనటువంటి డిమాండ్ అడిగితే ఈ ప్రభుత్వము స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇది షేమ్ గవర్నమెంట్. నేను ఇందాక వీడియో చూసిన తమ్ముడు అమ్మ చేసే బాగలం, నేను మహాశ్రీ పంపించినటువంటి వీడియోను నేను చూసిన. మా పట్టి విక్రమార్క గారు చాలా మాట్లాడిండు, నిరుద్యోగుల విషయంలో అట్లే మాట్లాడిండు, డిఎస్సి ఉద్యోగాలు పెంచాలని అట్లే మాట్లాడిండు, 42, 41 జీవో మీద, 46 జీవో మీద కూడా అట్లే మాట్లాడిండు. ఆ వీడియోలో ఏముందంటే అలోపతి డాక్టర్లకు ఏవైతే వేతనాలు ఇస్తుందో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి డాక్టర్లకు స్టైపెండ్ కూడా సమానంగా ఇవ్వాలని అసెంబ్లీ నిండు సాక్షిగా ఇలా డిమాండ్ చేసినటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి ఈ ఇందిరా పార్క్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. నేను మీరు మాట మీద నిలబడరా అంటున్నా. ముఖ్యమంత్రి ఎట్లా నిలబడాడు? ముఖ్యమంత్రి నిలబడాడు కదా, మరి మంత్రులు కూడా నిలబడరా అంటున్నా. మీరు అంతొకటే స్కూల్, మాట ఇవ్వడం మర్చిపోవడం, మళ్ళీ నేను ఎప్పుడు ఇచ్చినా ఎప్పుడు మాట్లాడినా అని అబద్ధాలు చెప్పడం. ఎందుకు ఈ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు? రోగం ఎవరికైనా రోగమే, చూసే డాక్టర్ ఒక్కడే. అలోపతి అయినా, ఆయుర్వేద అయినా, ఆయుష్ అయినా, ఓమి అయినా కష్టం ఒకటే, పని ఒకటే, సేవ ఒక్కటే కదా. ఈ రోగాలకు లేని వివక్ష ఇలా ఆయుష్ డాక్టర్ల పైన ఈ ప్రభుత్వం ఎందుకు స్టైపెండ్ విషయంలో వివక్ష చూపిస్తుంది అనేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అలోపతి డాక్టర్లకు ఇచ్చేటువంటి స్టైపెండ్ కు ఆయుష్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఈ డాక్టర్లకు స్టైపెండ్ ఇచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యము, ఎందుకు వివక్ష వహిస్తుంది? ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా విషయాలు మాట్లాడిండ్రు కదా. ఎవరైనా హాస్పిటల్కి వస్తే అలోపతి డాక్టర్ ఏం పని చేస్తాడు? ఆయుష్ డాక్టర్ అదే పని చేస్తాడు కదా.
నేను నేచర్ క్యూర్ లో దాదాపుగా 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను నేచర్ క్యూర్ ను చాలా అద్భుతంగా నేను దాన్ని తీర్చిదిద్దిన టిఎస్ఎంఏడిసి చైర్మన్ ఉన్నప్పుడు. బహుశా ఇక్కడ వాళ్ళని ఉంటే నన్ను గుర్తుపడతారు, వాళ్ళ వైపు చూడండి. ఈ ఆయుష్ డిపార్ట్మెంటు భవిష్యత్తులో ఈ ప్రజానీకానికి ఒక జీవనాడి లాంటిది. అలోపతి డాక్టర్ ఎంత కీలకమో భావితరాలకు ఆయుష్ డాక్టర్ కూడా అంతే కీలకంగా మారబోతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. కరోనా వచ్చినప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఇదే ఆయుష్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి యోగా అండ్ నేచురోపతి హాస్పిటల్లో కూడా వందలాది మందికి, వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు కాపాడినటువంటి బిడ్డలు వీళ్ళు. ఎందుకు మీకు ఇంత వివక్ష? మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు ఉంది. అది ఏం చేయలే వాళ్ళు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఉంటే 2016లో జీవో నంబర్ 57/1 8,000 రూపాయలు ఉంటే 10,780 రూపాయలకు పెంచి 30% ఎన్హాన్స్మెంట్ ఒకటేసారి చేయడం జరిగింది. అదేవిధంగా రెండోసారి 2023 6వ తారీఖు 10వ నెల మళ్ళీ 30% పెంచి 10,780 రూపాయల నుంచి 13,773 వరకు పెంచినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వాన్ని. మళ్ళీ ఇలా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సినటువంటి ప్రభుత్వము 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 నెలలు అయితే 3 సంవత్సరాలు పడుతుంది. అంతేనా? ఈ 3 నెలలు అయితే అక్టోబర్ వస్తే మళ్ళీ 3వ సంవత్సరం కూడా దాటుతుంది. ఈ ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఎందుకు పెంచట్లేదు అని అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఎంత మొత్తం మీ స్టైపెండ్ ఎంత, మీ స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత? యూజీ స్టూడెంట్స్ మొత్తం 407 మంది ఉంటారు. పీజీ స్టూడెంట్స్ 393 మంది ఉంటారు. ఈ మొత్తం కలిపితే 800 మంది స్టూడెంట్స్ కు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చు ఎంత అంటే ప్రతి సంవత్సరం ఒకవేళ మీరు ఇది అంతా పెంచితే కూడా ఎంత పెంచాల్సి వస్తుంది? 30 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అదనంగా. 30 కోట్లు ముఖ్యమంత్రి గారికి పెద్ద లెక్కన. ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్ ఎన్నిసార్లు ఎక్కుతాడు ఢిల్లీకి, గల్లీకి? ఒక నెలలో తిరిగేటువంటి ఖర్చు మా విద్యార్థుల స్టైపెండ్ సరిపోతుంది. నీ ఖర్చు తక్కువ అయ్యాయి. మీ అన్నారండి కూర్చో. మీ ఖర్చు తక్కువ చేసి సంవత్సరానికి ఒకవేళ మీరు 29,000 అలోపతి డాక్టర్లకు సమానంగా ఇయ్యాలనుకుంటే 32 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. ఆ 32 కోట్ల రూపాయల ఖర్చు ఈ ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు, ప్రభుత్వానికి పెద్ద బరువు కాదు, భారం కాదు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ఇలా విద్యార్థులు మాట్లాడుతున్నారు, ఇలా డాక్టర్లు మాట్లాడుతున్నారు. ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ను ఈ 30 కోట్లు ఇస్తే సంవత్సరంలో 800 మంది ఇంటర్న్షిప్ చేసేటువంటి డాక్టర్లు చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తారు. నాకు తెలిసి అద్భుతంగా చేస్తారు. నేను నేచర్ క్యూర్ లా, యునాని, హోమియోపతి నేను డిపార్ట్మెంట్ వెళ్ళి చూసినప్పుడు అలోపతి డాక్టర్లకు సమానంగా 40 నుంచి గంట సేపు నిలబడి సర్వీసులు ఇస్తున్నటువంటి విద్యార్థులు నేను దగ్గరికి వెళ్ళి చూసిన కాబట్టి ఇంత గంట సేపు నిలబడి పాపం సర్వీస్ చేస్తారు ఎమర్జెన్సీ వార్డులలో. న్యాయమైన డిమాండ్. ఈ ప్రభుత్వం బేషేజాలకు పోకుండా అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఏదైతే డిమాండ్ చేసిండో ఆనాడు ప్రభుత్వం పైన, ఆ డిమాండ్ ని ఇలా ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలోపతి డాక్టర్లకు ఏ విధంగా అయితే వేతనాలు ఈ ప్రభుత్వం ఇస్తుందో, స్టైపెండ్ ఇస్తుందో, దానికి సమాన వేతనంగా ఇలా ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎమ్మెల్యేలను కూడా తక్కువ చేయండి. వానాకాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. వాటిని కూడా ఇలా మా విద్యార్థులను
ఈ ఈ డాక్టర్లను తీసుకొని అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దానికి మీరు ఎన్హాన్స్ చేయండి, ఇలా డెఫినెట్ గా ఇంక్రీజ్ చేయండి, స్టైపెండ్ ఇంక్రీజ్ చేయండి, విద్యార్థుల పక్షాన్ని నిలబడండి. ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఆదిలాబాద్, అలంపూర్, మంచిర్యాల, వరంగల్ ఇలాంటి తెలంగాణ జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి పేద విద్యార్థుల హైలు మీరాగా డబ్బులుండి కొండలెడ్డి బ్రదర్స్ లెక్క భూములు అమ్ముకొని జాగలు అమ్ముకొని హైడ్రా పేరు మీద డబ్బులు సంపాదించుకున్నటువంటి కుటుంబాలు కావి, పేద కుటుంబాలు. నేను ఎందుకంటే నేచర్ క్యూలో చూసిన పిల్లల విద్యార్థుల పరిస్థితులు కాబట్టి ఆ పేద బిడ్డలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరి పోతే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాళ్ళకు మద్దతుగా నిలబడతాం, వాళ్ళ తరఫున పోరాడతాం, అసెంబ్లీలో నిలదీస్తాం. మీరు స్టైపెండ్ అనౌన్స్ చేసే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ మిత్రులకు పేర్లు చాలా ఉన్నాయి. జేఏసీ మిత్రులు తమ్ముడు రాకేష్, అదేవిధంగా మీ టీం అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్లకు, అదేవిధంగా తమ్ముళ్లకు మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఎప్పుడు పిలిచినా వస్తాం. మీ సమస్య తరఫున డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, ప్రభుత్వంతో కలబడుతుంది. సమస్య పరిష్కారం అయ్యేదాకా మీతోనే ఉంటాం. అదేవిధంగా మా ఝాన్సీ గారు మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నందుకు జ్యోత్స్న గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసిన జ్యోత్స్న గారికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పక్షాన నిలబడాలనేసి, వాళ్ళ కోసం కలబడాలనేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ, అదేవిధంగా తమ్ముడు మహాశ్రీ రాత్రి వచ్చిండ్రు వాళ్ళ టీంకు, మీ జేఏసీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు కొట్లాడండి, మీ తరఫున నిలబడతాం, సంపూర్ణమైన మద్దతు ఇస్తామనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.